Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ వీడియోలో వచ్చేసరికి మనం అమలాపురం నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, కొత్తగా ఫామ్ అయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కిందకి వస్తుంది. ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. ఇది అమలాపురం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి అని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇక్కడ కులాల వారి ఓట్లు కాపు సామాజిక వర్గం దాదాపు 40,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గాలన్నీ కలిపి 62 నుంచి 65,000 మంది వరకు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు రెండు కలిపి. కమ్మ సామాజిక వర్గం కూడా 8,000 దాకా ఉన్నారు. అదర్ బీసీలు అన్ని బీసీలు కలిపి దాదాపు 44,000 మంది దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. షెట్టిబలిజ సామాజిక వర్గాలు దాదాపు 30,000 మంది దాకా ఈ నియోజకవర్గాల్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ గెలుపోటముల్ని శాసించే స్థాయిలో ఎస్సీలు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా మిగతా వాళ్ళందరూ 30,000 దాకా ఉన్నారు. సో మొత్తం పాపులేషన్ వచ్చి చూస్తే దాదాపు 2,30,000 దాకా ఈ నియోజకవర్గంలో పాపులేషన్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే చిట్టిబాబు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి దాదాపు 4,000 మెజారిటీతో 4% మార్జిన్తో గెలవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత 2009లో పినిపే విశ్వరూప్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 6,273 ఓట్ల మెజారిటీ 4.5% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో ఐతాబత్తుల ఆనందరావు గారు 12,400 ఓట్ల మెజారిటీతో 8.3% మార్జిన్తో టీడీపీ పార్టీ తరఫున గెలవడం జరిగింది. 2019లో మళ్ళీ తిరిగి పినిపే విశ్వరూప్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున 25,700 భారీ మెజారిటీతో 15.15% మార్జిన్తో గెలవడం జరిగింది. ఇక్కడ గత 20 సంవత్సరాల్లో చూసుకుంటే ఒకసారి టీడీపీ, ఒకసారి వైఎస్ఆర్సీపీ, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. 2009లో చూసుకున్నా లేకుంటే 2019లో చూసుకున్నా కూడా ఇక్కడ ప్రజారాజ్యంకి కానీ లేకుంటే జనసేనకు కానీ క్రియాశీలకంగా సాలిడ్ గా ఓట్లు పడ్డాయని చెప్పొచ్చు. 2009లో ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ పార్టీ 3వ స్థానంలో ఉండడం జరిగింది. 2019లో చూసుకున్నా దాదాపు టీడీపీకి జనసేనకి ఒకటే రకం ఓట్లు పడ్డాయని జరిగింది. సో ఈ నియోజకవర్గంలో టీడీపీ కన్నా కొద్దిగా జనసేన బలంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో 72,000 ఓట్లు పోలవడం జరిగింది. టీడీపీకి 46,300 ఓట్లు పోలవడం జరిగింది. జనసేనకి 45,200, బీజేపీకి కేవలం 1,100 అని చెప్పొచ్చు. సో మనం ఇక్కడ చూసుకుంటే టీడీపీకి జనసేనకి ఆల్మోస్ట్ సేమ్ ఓట్లే పడడం జరిగింది. ఇంకా జనసేన క్యాండిడేట్ కన్నా బలంగా తిరిగి ఉండింటే లాస్ట్ ఎలక్షన్స్ లో టీడీపీని కూడా దాటి 2వ ప్లేస్కి వెళ్ళే సీట్ అయ్యేది. పొత్తులో భాగంగా ఇట్లాంటి గెలిచే సీట్లని కాకుండా ఇట్లా ఎలాగో ఓడిపోయే సీట్లనన్నీ జనసేన కోరుకుందేమో నేను అనుకుంటా ఉన్నాను. ఈ సీటు జనసేనకి వెళ్ళుంటే ఈజీగా గెలిచే సీట్ అయ్యేది. ఈ నియోజకవర్గంలో దాదాపు 20,800 ఓట్లు అదనంగా ఎన్డీఏకి రావడం జరిగింది. టీడీపీ పొత్తులో భాగంగా ఈ సీట్ ని ఉంచుకోవడం జరిగింది. సో టీడీపీ అభ్యర్థి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ చిట్టిబాబు గారు ఈయన 2004 నుంచి 9 వరకు ఇండిపెండెంట్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. దాని తర్వాత ఈయన రాష్ట్ర విభజన అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి కరోనాలో మరణించడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈయన వర్గం కానీ అట్లా ఏం లేదని చెప్పొచ్చు. ఇక్కడ ఐతాబత్తుల ఆనందరావు గారు ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన తిరిగి ఎమ్మెల్యే టికెట్ సంపాదించడం జరిగింది. తిరిగి టీడీపీ పార్టీ తరఫునే పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ పినిపే విశ్వరూప్ గారు 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేసినారు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు లేకుంటే రోషయ్య గారి గవర్నమెంట్లలో మినిస్టర్ గా కూడా పనిచేసినారు. ఇప్పుడు 2019 నుంచి ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ గారి గవర్నమెంట్ లో పూర్తి 5 ఏళ్ల మినిస్ట్రీగా పనిచేయడం కూడా ఈయనకే చాలా తక్కువ మందిలో ఈయన కూడా ఒకరని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన నియోజకవర్గంలో కూడా బలమైన నేతగానే ఎదిగారని చెప్పొచ్చు. ఇక్కడ అమలాపురం క్యాండిడేట్స్ గా చూసుకుంటే పినిపే విశ్వరూప్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున, ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. విశ్వరూప్ గారికి పాజిటివ్స్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉండడము, చాలా క్లీన్ ఇమేజ్, పాజిటివ్ ఇమేజ్ చాలా రోజుల నుంచి ఉండడము, ఇది ఈయనకి బెనిఫిట్ అవుతా ఉంది. ఇంకొకటి నియోజకవర్గంలో ఎక్కువగా
ఎస్సీ రిజర్వ్డ్ పాపులేషన్ ఉండడం, అవన్నీ సంస్థాగతంగా వైఎస్ఆర్సీపీకి బలాన్ని చేకూరుస్తూ ఉండడం, ఇది ఈయనకు బెనిఫిట్. ప్లస్ అదేంటి జిల్లాకు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టడం కూడా అది కొద్దిగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో కొద్దిగా పాజిటివ్ అయిందని చెప్పొచ్చు. నెగిటివ్గా అది కొంచెం నెగిటివ్గా కూడా అయింది. ఏంటంటే కాపు సామాజిక వర్గంలో కొంచెం నెగిటివిటీ రావడం జరిగింది. ఇంకా టీడీపీ విషయానికి వస్తే ఐతాబత్తుల ఆనందరావు గారికి టీడీపీ పార్టీ తరపున ఈయనకు అంటే పాజిటివ్ ఇమేజ్ అట్లనే నెగిటివ్ ఇమేజ్ రెండు లేవని చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీ పార్టీకి గత ఎన్నికలలో చాలా డ్యామేజ్ చేసిన అంశం ఏంటంటే ఈ ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగిన అటాక్ కానీ, లేకుంటే కోనసీమ జిల్లాల్లో జరిగిన అల్లర్లు కానీ, ఈ కాపు సామాజిక వర్గం రిజర్వేషన్స్ కోసం పోరాడినప్పుడు ఈ రైలు దగ్ధాలు కానీ ఇట్లాంటివన్నీ చాలా టీడీపీకి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించినాయని చెప్పొచ్చు గత ఎన్నికలలో. అవి ఇప్పటికీ ఉన్నాయా లేదా అనేది ఆలోచించాల్సిన అంశము. ప్లస్ కాపు సామాజిక వర్గము, శెట్టి బలిజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడం వల్ల ఈ నియోజకవర్గంలో జనసేనతో పొత్తు టీడీపీకి 100% పాజిటివ్ అయ్యే అంశాలు ఉన్నాయి. పినిపే విశ్వరూప్ గారు మినిస్టర్గా ఉండడము, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడము, సంక్షేమ పథకాలు ఇవే ఈయన ఆధారపడ్డారని చెప్పొచ్చు. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి లేదని చెప్పొచ్చు. ఐతాబత్తుల ఆనందరావు గారు నియోజకవర్గంని అంటిపెట్టుకొని ఓడిపోయినా కూడా బాగానే క్రియాశీలకంగా తిరిగారని చెప్పొచ్చు. ముఖ్యంగా జనసేన తరపున ఒక క్యాండిడేట్ కూడా గత ఎన్నికలలో పోటీ చేసిన ఆయన దాదాపు 45,000 ఓట్లు రావడం జరిగింది. ఆయన కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ పొత్తులో భాగంగా ఇది టీడీపీకి వెళ్ళడం వల్ల ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. ఈయనకి ఎంత సహకరిస్తాడు అనేది కూడా టీడీపీ గెలుపోటముల మీద శాసిస్తా ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం నాకున్న అంచనా ప్రకారం ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్య కారణం టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ విడివిడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచే సీట్ ఇది. అదే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వాళ్ళకి కొంచెం ఎడ్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జనసేన ఈక్వేషన్‌లోనే లేకుండా ఓన్లీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ గాన పోటీ చేస్తే ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలిచే సీటే అవుతుంది. ముఖ్యంగా మనం 3 పార్టీల్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి దాదాపు 45-47% ఓట్లు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. జనసేనకి 25%, టీడీపీకి ఒక 25%. సో వీరిద్దరివి కలిపితే 50% దాకా అవుతా ఉన్నాయి. ఒకవేళ జనసేన గాని ఈక్వేషన్‌లో లేకుంటే ఆ ఓట్లు 25% టీడీపీకే వెళ్ళవు కాబట్టి అవి కొన్ని వైఎస్ఆర్సీపీ కూడా వచ్చే అవకాశాలుంటాయి. సో టీడీపీ, వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ సీట్ అయ్యేది. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తా ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గాన్ని టీడీపీ గెలవచ్చని నేను ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు గాని ఈ ప్రెడిక్షన్‌తో ఏకీభవిస్తే లైక్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటేంటంటే మీరు ఒకవేళ దీన్ని ప్రెడిక్షన్ నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఇందాక చెప్పినట్టు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.